మెర్జ్ సార్ట్ చూసాము. డిస్ట్రాస్ అల్గోరిథం అయిపోయింది. డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ రెండు. క్రుసికల్స్ అల్గోరిథం, స్పానింగ్ ట్రీ, క్రిమ్స్ అల్గోరిథం. అదే గ్రాఫ్ మ్యాచింగ్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ మ్యాక్స్ ఫ్లో ఆర్ మిన్కట్ థియరం చూసాము. నెక్స్ట్ పర్సన్ మెథడ్ టు కంప్యూట్ మాక్సిమం ఫ్లో అని కూడా చూసాం లాస్ట్ క్లాస్లో. నెక్స్ట్ స్ట్రాసన్స్ అల్గారిథం మనం ఆల్రెడీ తెలుసు. మనకి డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్ యూజ్ చేసి మనం ఈ 7 రూల్స్ని అప్లై చేస్తూ స్ట్రాసన్స్ అల్గారిథం అప్లై చేస్తాము. సీ హియర్ దట్ స్ట్రాసన్స్ అల్గారిథం మ్యాట్రిక్స్ కంపిటీషన్స్లో యూజ్ చేస్తాం కదా. దీనిలో సీ హియర్ మ్యాట్రిక్స్ కంపిటీషన్స్. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ రెగ్యులర్ array ఆఫ్ నంబర్స్ అరేంజ్డ్ ఇన్ ఏ రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉండదు అంటే రెక్టాంగులర్గా ఉంటుంది. దీనిలో ఏం చేస్తామంటే రోస్గా కాలమ్స్గా నంబర్స్ పేర్ చేస్తాం. ఓకే, రెక్టాంగులర్ array ఆఫ్ నంబర్స్ అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. నెక్స్ట్ ద array ఆఫ్ నంబర్స్ బిలో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చామండి. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇది ఒక మ్యాట్రిక్స్ C1 C2 C3 ఇట్లా రాస్తున్నాను. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ దట్ ఏ మ్యాట్రిక్స్ హ్యాస్ ఈజ్ కాల్డ్ ఇట్స్ డైమెన్షన్ ఆర్ ఇట్స్ ఆర్డర్. ఈ నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయిగా, దాన్నే డైమెన్షన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటాం, లేదా ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. సపోజ్ ఒక మ్యాట్రిక్స్లో 5 rows 6 columns అని అనుకోండి. 5/6 ఈజ్ అన్ ఆర్డర్, అది 5/6 డైమెన్షన్ అని చెప్తాం. రైట్. బై కన్వెన్షన్ రోస్ ఆర్ లిస్టెడ్ ఫస్ట్ అండ్ కాలమ్స్ ఆర్ సెకండ్. ఫస్ట్ మనం ఎవరిని రిప్రజెంట్ చేయాలంటే రోని ఫస్ట్, కాలమ్ని నెక్స్ట్ టైం చేయాలి అని చెప్తాం. నెక్స్ట్ యూజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ కంప్యూటేషన్. ఓకే, ఎలా మ్యాట్రిక్స్ కంప్యూటేషన్ ఎలా చేస్తామని చూద్దాం. దే ఆర్ యూజ్డ్ ఫర్ ప్లాటింగ్ గ్రాఫ్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఆల్సో టు డూ సైంటిఫిక్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆల్మోస్ట్ డిఫరెంట్ ఫీల్డ్స్. చూడండి, దే ఆర్ యూజ్డ్ ఫర్ ప్లాటింగ్ గ్రాఫ్స్. దేనికి యూజ్ చేస్తాం? గ్రాఫ్స్ డ్రా చేయడం కోసం. ఓకే, అండ్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్, సైంటిఫిక్ స్టడీస్కి, ఆ రీసెర్చెస్లో కూడా మనం మ్యాట్రిక్స్ని యూజ్ చేస్తాం. రీసెర్చ్లో చాలా చోట్ల. మ్యాట్రిసెస్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ రిప్రజెంటింగ్ ద రియల్ వరల్డ్ డేటాస్ లైక్ ద పాపులేషన్ ఆఫ్ పీపుల్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎక్సెట్రా. మ్యాట్రిసెస్ని ఎక్కడ కూడా యూజ్ చేస్తున్నామంటే మన రియల్ వరల్డ్ డేటాలో, అంటే లైక్ పాపులేషన్ ఆఫ్ పీపుల్ క్యాలిక్యులేట్ చేసేప్పుడు కానీ, లేదా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్లో కానీ, వాటిలో మనం యూజ్ చేస్తాం మ్యాట్రిసెస్లో. దే ఆర్ బెస్ట్ రిప్రజెంటేషన్ మెథడ్స్ ఫర్ ప్లాటింగ్ సర్వేస్ ఆల్సో. ఓకే, ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే మామూలుగా తెలిసిందే కదా, మనం మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తాం అనేది. దానికి ఒక అల్గారిథం రాస్తారు ఇక్కడ, స్టాండర్డ్ అల్గారిథం అని చెప్పారు. ఓకే, ఫర్ i = 1 మొత్తం మ్యాట్రిసెస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయాలంటే రెండు మ్యాట్రిసెస్ కావాలి, ఒకటి రిజల్ట్ వచ్చింది. ఇక్కడ A1 A11 A12 A13 అండ్ సో ఆన్ A1 అట్లాగే ANN వరకు ఉంది. అలాగే B11 B12 దగ్గర నుంచి BNN వరకు ఉంటాయి. ఓకే, రైట్. ఇవి 2 మ్యాట్రిసెస్. ఈ రెండు మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఏంటి? C11 C12 C13 C21 అండ్ సో ఆన్ CNN వరకు ఇది రావాలి. అంటే మీరు ఏ మ్యాట్రిక్స్లోని ఎన్ ఉన్నాయి అనుకున్నాం, అలాగే బి మ్యాట్రిక్స్లో కూడా ఎన్ ఉన్నాయి, రిజల్ట్ మ్యాట్రిక్స్లో కూడా ఎన్ వస్తాయి అని అనుకున్నాం.
దాన్ని ఒక మనకి సిగ్మా ఫామ్లో సిఐజే ఈక్వల్ టు సిగ్మా కే ఈక్వల్ టు 1 to n ఏఐకే ఇంటూ బీకేజేగా రిప్రజెంట్ చేశారు. ఓకే, దాన్ని ఒక అల్గారిథం లాగా రాసి ఫర్ ఐ ఈక్వల్ టు 1 to n డూ ఫర్ జే ఈక్వల్ టు 1 to n డూ సి ఆఫ్ ఐజే ఈక్వల్ టు 0. ఓకే, ఫర్ కే ఈక్వల్ టు 1 to n ఓకే డూ సిఐజే ఈక్వల్ టు సిఐజే ప్లస్ ఏఐకే ఇంటూ బీకేజే. అంటే ఫస్ట్ సిఐజేలో రిమైనింగ్ ఎలిమెంట్స్ రావు కాబట్టి ఫస్ట్ 0 రాస్తాం, 0 ప్లస్ నెక్స్ట్ ఎలిమెంట్, 0 ప్లస్ నెక్స్ట్ ఎలిమెంట్ అలా వస్తూ ఉంటాయి కదా. దానికోసం సిఐజే ఈక్వల్ టు సిఐజే ప్లస్ ఏఐకే ఇంటూ బీకేజే. ఓకే, దీంట్లో ఎన్ని ఫర్ లూప్స్ ఉన్నాయి? 3 ఫర్ లూప్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క ఫర్ లూప్ n టైమ్స్ జరిగింది. 3 ఫర్ లూప్స్ 2 ఫర్ లూప్స్ అంటే n ఇంటూ n టైమ్స్, 3 ఫర్ లూప్స్ అంటే n ఇంటూ n ఇంటూ n అంటే n క్యూబ్. దాన్ని రన్నింగ్ టైం అని చెప్తాం. ఓకే, ఇది బిగ్ ఆఫ్ n క్యూబ్ పడుతుంది అనమాట. ఓకే, n 5 ఇచ్చామనుకోండి, 5/5 మ్యాట్రిక్స్ అనుకోండి, 5 క్యూబ్ టైమ్స్ మనకి అల్గారిథం రన్ అవుతూ ఉండాలి. ఓకేనా, 5 క్యూబ్ అంటే 125 టైమ్స్ రన్ అవుతూ ఉండాలి అప్రాక్సిమేట్గా. చూడండి, ఇప్పుడు అదే మనం స్ట్రెసన్స్ అల్గారిథం యూజ్ చేసామనుకోండి, స్ట్రెసన్స్ అల్గారిథం యూజ్ చేసి ఓకే రైట్ మల్టిప్లై 2/2 మ్యాట్రిసెస్ విత్ ఓన్లీ 7 రికర్సివ్ మల్టిప్లేషన్స్. చూడండి, ఒక P1 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎఫ్ మైనస్ హెచ్, P2 ఈక్వల్ టు ఏ ప్లస్ డి ఇంటూ హెచ్, P3 ఈక్వల్ సి ప్లస్ డి ఇంటూ ఈ, అలాగే P4 ఈక్వల్ డి ఇంటూ జీ మైనస్ సి, P5 ఈక్వల్ టు ఏ ప్లస్ డి ఇంటూ ఈ ప్లస్ హెచ్, P6 ఈక్వల్ టు బి మైనస్ డి ఇంటూ జీ ప్లస్ హెచ్, P7 ఈక్వల్ టు ఓకే ఏ మైనస్ సి ఇంటూ ఈ ప్లస్ ఎఫ్. ఓకే, అందులో ఆర్ అంటే ఏంటి, ఆర్ ఎస్ టి యు ఇవన్నీ డిఫైన్ చేశారు. P7 ఓకే, ఇందులో మల్టిప్లేషన్స్ ఉన్నాయి, ఎడిషన్స్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఇందులో P7 మల్టిప్లేషన్స్ ఉన్నాయి. ప్రతి దానిలో ఒక మల్టిప్లేషన్ ఏ డాట్, అలాగే హెచ్ డాట్, ఈ డాట్ అట్లా ఉన్నాయి కదా. 7 మల్టిప్లేషన్స్ ఉన్నాయి. ఎడిషన్స్ సబ్ట్రాక్షన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మొత్తం ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ అన్నీ కూడా 18 వచ్చినాయి. ఓకేనా రైట్, అంటే 7 + 18 అంటే మొత్తం ఎన్ని ఆపరేషన్ చేస్తామంటే 7 + 18 అంటే 25. ఓన్లీ ఒక 25 ఆపరేషన్ చేస్తేనే మనకి మ్యాట్రిక్స్ 2 కూడా మల్టిప్లై చేసేయచ్చు. కానీ పైన మాత్రం n క్యూబ్ డిపెండ్స్ అపాన్ ద n అనమాట. అంటే n వాల్యూ జనరల్గా ఏంటంటే మన చిన్న చిన్న మ్యాట్రిక్సెస్ అయితే మల్టిప్లై చేసేయచ్చు ఈజీగా. 10/10లో అట్లా వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనకి ఈ స్ట్రెసన్స్ చెప్పినట్టుగా వింటే చాలా ఫాస్ట్గా మల్టిప్లేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తాను అనమాట. ఓకేనా, అవి రైట్. ఈ స్ట్రెసన్స్ అల్గారిథం ఎలా అనేది చెప్పారు. పైన ఉన్న ప్రాసెస్ని అల్గారిథం లాగా చెప్తామండి అంతే. డివైడ్ పార్టీషన్ ఏ అండ్ బి ఇంటూ n/2 సబ్ మ్యాట్రిసెస్. ఒక మ్యాట్రిక్స్ ఉంది, నా మ్యాట్రిక్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఓకే, n/2 ఇంటూ n/2గా. ఏ ఫార్మ్ టర్మ్స్ టు బి మల్టిప్లైడ్ యూజింగ్ ప్లస్ అండ్ మైనసెస్. మీరు ఒక ఫార్మ్స్ని క్రియేట్ చేయండి యూజింగ్ ప్లస్ అండ్ మైనస్తో. నెక్స్ట్ కాంకర్ పెర్ఫార్మ్ 7 మల్టిప్లికేషన్స్ ఆఫ్ n/2 ఇంటూ n/2 సబ్ మ్యాట్రిసెస్ రికర్సివ్లీ. మీరు n/2 మ్యాట్రిసెస్ని డివైడ్ చేయమన్నాక సబ్ మ్యాట్రిసెస్ని, వాటిని మీరు రికర్సివ్గా ఈ 7 మల్టిప్లికేషన్ చేయండి అన్నారు. నెక్స్ట్ కంబైన్ పెర్ఫార్మ్ ప్లస్ అండ్ మైనస్ n/2 ఇంటూ n/2 సబ్ మ్యాట్రిసెస్. Combine the result of 2 matrices to find the final product or final matrix. Right. In this context, using Stetson's matrix multiplication algorithm, the time consumption can be improved a little bit. Stetson's matrix multiplication can be performed only on square matrices where n is a power of 2. Order of both of the matrices are n/n. Divide x, y and z into 4n/2 into n/2 matrices as represented below. Okay, మనకి z ఈక్వల్ టు x ఈక్వల్ టు y ఈక్వల్ టు యూజింగ్ స్టెసన్స్ అల్గారిథం కంప్యూట్ ద ఫాలోయింగ్. ఇలా కంప్యూట్ చేస్తే కనుక మనకి ఈజీగా అయిపోతుంది. దాని అనాలిసిస్కి మనం టైం కాంప్లెక్సిటీ ఇలా రాసాం. ఓకే, ఇవి మామూలుగా స్టెసన్స్ అప్రోచ్లో చేస్తే అదండి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు డివైడ్ అండ్ కాంకర్ పారాడిగమ్. అంటే ఈ అప్రోచ్ ఆల్రెడీ అందరికీ తెలుసు, అయినా ఒకసారి చూద్దాం. Divide and conquer is an algorithm pattern. In algorithmic methods, the design is to take a dispute on a huge input, break the input into minor pieces, decide the problem on each of the small pieces, and then merge the piecewise solutions into a global solution. This mechanism of solving the problem is called the divide and conquer strategy.
Right. Divide and conquer algorithm consists of a dispute using the following three steps. Divide the original problem into a set of subproblems. Conquer. Solve every subproblem individually and recursively. Combine. Put together the solutions of the subproblems to get the solution to the whole problem. ఫస్ట్ ప్రాబ్లం డివైడ్ చేయండి సబ్ ప్రాబ్లమ్స్గా. ఒక్కొక్క సబ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన సొల్యూషన్స్ కంబైన్ చేయండి. దెన్ వీ విల్ గెట్ ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. ఓకే, రైట్. నెక్స్ట్, fundamentals of divide and conquer strategy. There are two fundamentals of divide and conquer strategy. First one is the relational formula. Second one is the stopping condition. First, relational formula. It is the formula that we generate from the given technique. After generation of formula, we apply a divide and conquer strategy. That is, we break the problem recursively and solve the broken subproblems. Next, stopping condition. When we break the problem using divide and conquer strategy, then we need to know that for how much time. We need to apply divide and conquer. So the condition where we need to stop our recursion steps and divide and conquer is called as stopping condition. జనరల్గా మనకి స్టాండర్డ్ అల్గారిథం ఎలా ఉంటుంది బేస్డ్ ఆన్ డివైడ్ అండ్ కాంకర్. అంటే స్టాండర్డ్ అల్గారిథమ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్ అని చూద్దాం. బైనరీ సెర్చ్లో యూజ్ చేస్తాం, స్ట్రెసెన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్లోజెస్ట్ పెయిర్లో యూజ్ చేస్తాం. ఓకే, కూలీ చూకీ ఫాస్ట్ ఫోరియర్ అల్గారిథం ట్రాన్స్ఫర్మేషన్లో యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కస్తూబా అల్గారిథం ఫర్ ఫాస్ట్ మల్టిప్లికేషన్లో యూజ్ చేస్తాం. మాక్సిమం అండ్ మినిమం ప్రాబ్లం యూజ్ చేస్తాం. సార్టింగ్లో మెచ్ సార్ట్, క్విక్ సార్ట్లో వాడతాం. టవర్స్ ఆఫ్ అనాయిలో యూజ్ చేస్తాం. అంటే మోస్ట్గా పాపులర్గా ఉన్న వాటిలో మనం యూజ్ చేసే డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్ అల్గారిథమ్స్. ఓకే, చూడండి. Divide and conquer. Following is the simple divide and conquer method to multiply two square matrices. To divide matrices A and B in four submatrices of size n by 2 into n by 2 as shown in the below diagram. Calculate following CE plus DG and CF plus DH. ఇది మనం మామూలుగా సింప్లిఫై చేస్తాం. Multiplications for matrices of size n by 2 to n by 2 and 4 additions. Okay, right. Addition of two matrices takes big O of n square time. So the time complexity can be written as d of n equal to 8 into t of n by 2 plus big O of n square. మనం 8 మల్టిప్లికేషన్ చేసాం కదా, పార్ట్స్గా డివైడ్ చేసాం. సో 8 into t of n by 2 మనం n స్క్వేర్ ఏం చేసాం, అడిషన్ చేసాము. ఓకే, ప్లస్ big O of n square. రైట్. ఇక ఫ్రమ్ మాస్టర్స్ థీరం టైం కాంప్లెక్సిటీ ఆఫ్ అబోవ్ మెథడ్ ఇస్ big O of n cube. ఇక్కడ మనకి ఒక వస్తుందండి, ఆల్గరిథం అప్లై చేసి వెళ్తూ ఉంటే n వస్తుంది, n ఇంటూ n స్క్వేర్ n క్యూబ్ అవుతుంది, సరిపోతుంది. ఇక big O of n cube. రైట్. సింపుల్ డివైడ్ అండ్ కాంకర్ ఆల్సో లీడ్స్ టు big O of n cube. కెన్ దేర్ బి ఏ బెటర్ వే? చూద్దాం. ఇన్ ద అబోవ్ డివైడ్ అండ్ కాంకర్ మెథడ్, ద మెయిన్ కాంపోనెంట్ ఫర్ హై టైం కాంప్లెక్సిటీ is 8 recursive calls. The idea of Stetson's method is to reduce the number of recursive calls to 7. నార్మల్గా మనకి 8 పట్టిని స్టెసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్కి వెళ్తే కనుక మనకు ఓన్లీ 7 పడుతుంది. ఓకేనా? రైట్. Right. Stetson's method is similar to the above simple divide and conquer method in the sense that this method also divide matrices to submatrices of n by 2 into n by 2 as shown in the below diagram. But in a Stetson's method, the four submatrices of result are calculated using following formula. Okay, దీన్ని యూజ్ చేసి మనం ఇంకా కొంచెం తగ్గించవచ్చు అని చెప్పాం. ఇంకా 8 నుంచి 7K చేయొచ్చు. రైట్. వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ divide and conquer approach? Okay, see here, what are the pros of divide and conquer? Solves difficult problems with easy manner.
Algorithms designed with the divide and conquer strategies are efficient when compared to its counterpart. A brute force approach, for example, if we compare time complexity of simple matrix multiplication big O of n cube and the Stetson's matrix multiplication, that is big O of n square into 81 into 8 only, 8 power 1. Okay, algorithm designed under divide and conquer strategy does not require any modifications as they inhibit parallelism and can easily be processed by parallel processing systems. Right, next. It makes efficient use of memory cache. This happens so because the problems when divided gets too small, yeah, that they can be easily solved in the cache itself. If we use floating numbers, yeah, then the results may improve since round of control is very efficient in such algorithms. Next, the most recognizable benefit of the divide and conquer paradigm is that it allows us to solve difficult problems such as the Tower of Hanai, which is a mathematical game or puzzle. Being given a difficult problem can often be discouraging if there is no idea how to go about solving it. However, with the divide and conquer method, it reduces the degree of difficulty since it divides the problem into subproblems that are easily solvable and usually runs faster than other algorithms would. Next up, it also uses memory caches effectively. When the subproblems become simple enough, they can be solved within a cache without having to access the slower main memory. What are the cons of divide and conquer approach? Divide and conquer strategy uses recursion that makes it a little slower, and if a little error occurs in the code, the program may enter into the infinite loop. Use of explicit stacks may make use of extra space. మనకి ఎక్స్ప్లిసిట్ స్టాక్ని యూజ్ చేయడం వల్ల మళ్ళీ మనకు ఒక స్పేస్ కావాలి, ఎక్స్ట్రా స్పేస్ అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్, if performing a recursion for number of times greater than the stack in the CPU, then the system may crash it. Choosing base cases is also a limitation as picking small cases many work. If the cases are taken much higher than the capacity of the system, then problems may occur. Sometimes a case where the problem when broken down results in same subproblems which may needlessly increase the solving time and extra space may be consumed. One of the most common issues with this sort of algorithm is the fact that the recursion is slow, which in some cases outweighs any advantages of this divide and conquer process. Next, sometimes it can become more complicated than a basic iterative approach, especially in case with a large n. In other words, if someone wanted to add a large amount of numbers together, if they just create a simple loop and add them together. Okay, these are the problems related to the divide and conquer approaches. Right. Increase of triangular matrix. Next one is the triangular inverse of a triangular matrix. Triangular matrix ki inverse ఎలా చేస్తాము? Right. Computation of inverse using cofactor matrix. The properties of the inverse of a matrix. Unit matrix, diagonal matrix, ortho matrix, lower or upper triangle matrices కి ఎలా చేస్తాము అనేది చూద్దాం. మ్యాట్రిక్స్ ఇన్వర్స్, సింపుల్గా మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఎలా చేస్తాము అనేది చూద్దాం. Okay, inverse of a matrix can only be defined by a square matrices. Okay, ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడదాం. Inverse of a square matrix exists only if the determinant of the matrix is non-zero. Okay, that value not equal to 0 అయితే then we will find out the inverse of a matrix. Inverse of a matrix A is denoted as a power minus 1. It means that A inverse. Okay, there is one more formula, one more rule is there. A into A inverse equal to A inverse into A equal to identity matrix. So suppose if you are considering an example A equal to 2 minus 1 1 0. So A inverse equal to 0 1 minus 1 2. Okay, A inverse అంటే ఎలా చేస్తారు? 1 by det A into adjacent A అనే ఫార్ములా యూజ్ చేసి we can find out it. సో దెన్ నెక్స్ట్ A into A inverse ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తే 1001 వస్తుంది. అలాగే A inverse into A చేసినా కూడా 1001 వస్తుంది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది 2x2 మ్యాట్రిక్స్ వరకు వెరీ సింపుల్గా ఉంటుందండి ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయడం. ఓకే, దెర్ ఇస్ నథింగ్ ద ప్రాబ్లం.
రైట్. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ 3/3 మ్యాట్రిక్స్. ఒక యూజింగ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఆఫ్ ఏ 3/3 3/3కి చేసేటప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అది చూద్దాం ఒకసారి. కంప్యూట్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ మైనర్స్ ఆఫ్ ఏ. నెక్స్ట్ కంప్యూట్ ద కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్ బై ఆల్టరింగ్ ప్లస్ అండ్ మైనస్ సైన్స్. కంప్యూట్ ద adjacent matrix by taking a transpose of a cofactor matrix. Divide all elements in the adjoint matrix by determinant of a matrix A inverse equal 1 by det A into adjoint of A. నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఏ అవుతుందని ఇవన్నీ మనకు తెలుసు. ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్, కేఏ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ కే ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్, అండ్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ అవుతుందని మనకు తెలుసు. రైట్. ఫస్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ 3/3 మ్యాట్రిక్స్ ఎలా కనుక్కుంటాం చూడండి. యూజింగ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఏ ఈక్వల్ టు మనకి 3 0 2 2 0 -2 0 1 1 ఇచ్చారు. దీనికి మ్యాట్రిక్స్ మైనర్స్ తీసుకున్నాం. 0 -2 1 1 ఇది 0 -2 1 1 అనేది ఒక మ్యాట్రిక్స్. నెక్స్ట్ 2 -2 0 1 2 -2 0 1 నెక్స్ట్ 2 0 0 1 2 0 0 1 ఇట్లా మైనర్స్ రాసాము. మైనస్ రాసి దీనికి క్యాలిక్యులేట్ చేసాము. డెట్ వాల్యూస్ ఇవన్నీ ఓకేనా. ఇక్కడ 0 0 × 1 అంటే 1 1 మైనస్ ఆఫ్ -2 అంటే +2 కాబట్టి 0 + 2 అంటే 2 2 వచ్చింది ఫస్ట్. డెట్ ఆఫ్ 2 -2 0 1కి ఇది ఒక 2 1 × 2 2 +0 కాబట్టి 2 వేసాం. నెక్స్ట్ 2 × 1 +0 2 వచ్చింది. ఇలా ఫస్ట్ మ్యాట్రిక్స్ మైనస్ తీసుకుని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. నెక్స్ట్ దీనికి కోఫాక్టర్స్ అంటే ఆల్టర్నేటివ్గా మైనస్లు రాయాలిగా, అందుకు ఇంటూ వేసాం. 1 -1 1 -1 1 -1 1 1 -1 1 +1తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ -1 +1 -1 +1 -1 ఆల్టర్నేటివ్గా మార్చుకుంటూ వెళ్ళి దానికి ఆల్రెడీ పైన మనకి మైనస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒకటి వచ్చింది మ్యాట్రిక్స్ ఆఫ్ మైనర్స్. దాన్ని ఇప్పుడు ఈ వాల్యూస్తో 1 -1 1 -1 1 ఇది వచ్చింది కదా, దాంతో మల్టిప్లై చేస్తే మనకు ఒక కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ వచ్చింది. నెక్స్ట్ అడ్జసెంట్ ఆఫ్ ఏ. ఓకేనా. దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే మనకు వచ్చిన మ్యాట్రిక్స్ అడ్జసెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ 1 by det A అంటే అడ్జసెంట్ ఆఫ్ ఏ. 1 by det A అంటే మనకి చేస్తాం 3 × 1 - +2 det A క్యాలిక్యులేట్ చేయడం మనకు వచ్చు 1 by 10 వచ్చింది ఇంటూ దిస్ మ్యాట్రిక్స్ వేస్తే టోటల్గా ఇది వచ్చింది. ఓకేనా. ఇది చాలా సింపుల్గా వచ్చిన మ్యాట్రిక్స్. మైనర్స్ క్యాలిక్యులేట్ చేయడం, తర్వాత మనకి ఆల్టర్నేటివ్గా 1 -1 1 -1 1 -1 +1 -1 +1 -1 వేసి కోఫాక్టర్ కనుక్కున్నాం. తర్వాత అడ్జసెంట్ మ్యాట్రిక్స్ అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ వేస్తే అడ్జసెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ వస్తుంది. ఏ ఇన్వర్స్ ఈక్వల్ 1 by det A ఇంటూ అడ్జసెంట్ ఆఫ్ ఏ వేస్తే మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకే. రైట్. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. నార్మల్గా ఇట్లయినా చేయొచ్చు ఇన్వర్స్, లేదా డయాగ్నల్ ఓన్లీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయినా చేయొచ్చు. ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే. ఇఫ్ దే ఆర్ ఆల్ non-zero then determinant is non-zero, then matrix is invertible. If the inverse of a diagonal matrix is another diagonal matrix B, okay, whose diagonal elements are in the reciprocals of the diagonal elements of A. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ వచ్చింది 2 0 0 0 1 0 0 0 -1. ఈ డయాగనల్లో 2 1 -1 ఉంది. det A తీసుకుంటే 2 × 1 × -1 వేయటమే, -2 నాట్ ఈక్వల్ టు 0. సో ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు మైనస్ దీన్ని వేయటమే. ఓకేనా. మనకి రెసిప్రోకల్ వేసి క్యాలిక్యులేట్ చేసి సరిపోతుంది పైదాన్ని. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్థోనల్ మ్యాట్రిక్స్, ఆర్థోనార్మల్ మ్యాట్రిసెస్. ఆర్థోనార్మల్ మ్యాట్రిసెస్కి ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? ఓకే. వీ సా దట్ మల్టిప్లికేషన్ ఆఫ్ అన్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ ఇన్ ఇట్స్ ట్రాన్స్పోజ్ రివర్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ అన్ ఆర్థోగనల్ ఆర్ ఆర్థోనార్మల్ మ్యాట్రిక్స్ ఇన్ ఇట్స్ ట్రాన్స్పోజ్ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇఫ్ ఏ ఈజ్ అన్ ఆర్థోనార్మల్ మ్యాట్రిక్స్ ఇట్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఇట్స్ ట్రాన్స్పోజ్. ఆర్థోనార్మల్ మ్యాట్రిక్స్ అయితే కనుక ఏ అనేది మనకి దాని ఇన్వర్స్ అనేది దాని ట్రాన్స్పోజే అవుతుంది. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ వచ్చింది జనరల్గా. అది ఏ ఈజ్ ఆర్థోనార్మల్ n by n మ్యాట్రిక్స్
రీకాల్ A into A transpose equal to ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అది A into A transpose equal to ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని మనకు తెలుసు. అప్పుడు ఇటు ఏమంటామంటే ఆర్థో నార్మల్ మ్యాట్రిసెస్ అని చెప్తాం. A is the ఆర్థో నార్మల్ టు A transpose, లేదా A transpose is ఆర్థో నార్మల్ టు A అని చెప్తారనమాట. ఓకే, సో A transpose ఈక్వల్ టు A ఇన్వర్స్ అని రాయొచ్చు. నెక్స్ట్, ఇన్వర్స్ ఆఫ్ ఎన్ అప్పర్ ఆర్ లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిసెస్. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్, లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిసెస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, ఇన్వర్స్ ఆఫ్ అప్పర్ అండ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. వన్ సెకండ్ అండి. Right, inverse of an upper or lower triangular matrices. Inverse of an upper or lower triangular matrix is another upper and lower triangle. ఇన్వర్స్ వేసినా కూడా మళ్ళీ దాన్ని అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఆర్ లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ మనకు అలా వస్తుందని చెప్తారు. ఇన్వర్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇఫ్ నన్ ఆఫ్ ద డయాగనల్ ఎలిమెంట్స్ ఈజ్ జీరో. డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని ఏ ఒకటి కూడా జీరో అవ్వకూడదు. ఒకటి జీరో అయినా కూడా దానికి ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకంటే డయాగనల్ మ్యాట్రిక్స్ అన్ని మల్టిప్లై చేసుకుంటే వెళ్తూ ఉంటాం కదా. జీరో వేస్తే జీరో వచ్చేస్తుంది, అంటే డెట్ వాల్యూ జీరో అయిందంటే మనకి క్యాలిక్యులేట్ చేయలేము, ఇన్వర్స్ని క్యాలిక్యులేట్ చేయలేము. అది ఓకే, కెన్ బి కంప్యూటెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ యూజింగ్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ ఇన్వర్స్ A into A ఇన్వర్స్ ఈక్వల్ టు I. నో నీడ్ టు కంప్యూట్ డిటర్మినెంట్. ఓకేనా, రైట్. చూడండి, A ఈక్వల్ టు 1 0 -1, A ఇన్వర్స్ ఈక్వల్ క్యాలిక్యులేట్ చేశారు. ఓకేనా, లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అన్నారు, 2 1 2 ఉంది, దాన్ని B ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేశారు. టైం కాంప్లెక్సిటీలో ఒక టేబుల్ వేశారండి, ఇక్కడ చూడండి. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ గ్రిడ్ ఆఫ్ నంబర్స్ అరేంజ్డ్ ఇంటూ రోస్ అండ్ కాలమ్స్. ఇది ఒక గ్రిడ్ లాగా ఉండేదండి. మ్యాట్రిక్స్ అనేది రెక్టాంగులర్గా రోస్ కాలమ్స్తో. ఈచ్ నంబర్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ అన్ ఎలిమెంట్. మ్యాట్రిక్స్లో ఉండే వాటి నంబర్స్ని ఏమంటామంటే ఎలిమెంట్స్ అంటాం. అండ్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ వాట్ ఈజ్ కాల్డ్ అన్ array. The plural of matrix is the matrices. Matrices are often used in algebra to solve for unknown values in linear equations and in geometry when solving for vectors and vector operations also. Here మన 4 basic operations చూడండి. The 4 basic operations on numbers are addition, subtraction, multiplication and division also. For matrices there are 3 basic row operations. That is, there are 3 procedures that they can do with the rows of a matrix. సరే, ఆపరేషన్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. రైట్, ఆపరేషన్స్ చూడండి. ఆపరేషన్ ఎడిషన్ ఆపరేషన్. ఓకే, ఇన్పుట్ ఏం తీసుకుంటాం, 2 n డిజిట్ నంబర్స్ అంటే మ్యాట్రిసెస్ తీసుకుంటాం. అవుట్పుట్ ఏమొచ్చింది, n+1 డిజిట్ నంబర్ వచ్చింది మామూలుగా మ్యాట్రిక్స్లో వేస్తే కనుక. అల్గారిథము ఎడిషన్, బేసిక్ ఎడిషన్ విత్ క్యారీ. అంటే క్యారీ అంటే మనం ఒక దాన్ని యాడ్ చేసి ఆ క్యారీని తీసుకెళ్ళి నెక్స్ట్ దాంట్లో వేస్తాం అట్లా. దీనికి కాంప్లెక్సిటీ బిగ్ O ఆఫ్ n లేదా బిగ్ O ఆఫ్ log n. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్. ఓకేనా, దీనిలో కూడా నంబర్స్ తీసుకుంటూ ఉంటాము. టైం కాంప్లెక్సిటీ ఇచ్చారు చూడండి. ఓకే, అంటే ఒక డిపెండ్స్ అపాన్ ద అల్గారిథం. ఒక్కొక్క అల్గారిథం ఒక్కొక్క టైం కాంప్లెక్సిటీని ప్రొడ్యూస్ చేస్తాను. నెక్స్ట్ డివిజన్, స్క్వేర్ రూట్, మాడ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ నార్మల్గా మనకు జరిగే అన్ని ఎలిమెంట్స్, బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇదే మనకి మ్యాట్రిక్స్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్లో వచ్చేటప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ ఇలా రాస్తాం కదా. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాటికి పర్టికులర్గా టైం కాంప్లెక్సిటీస్ ఇచ్చారు అక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఈజ్ ద సమ్ న్యూ టాపిక్, LUP డికంపోజిషన్. ఓకే, LUP డికంపోజిషన్ చూడండి. A m by n matrix is said to have a LU decomposition if there exist matrices L and U with the following properties. LU decomposition అంటే ఒక మ్యాట్రిక్స్కి చూడండి ఎలా రాస్తామంటే L U అనేవి ఉన్నాయి. ఏంటి, L ఈజ్
M/n లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోయర్ కాబట్టి Lతో రిప్రజెంట్ చేశారు. విత్ ఆల్ డయాగ్నల్ ఎంట్రీస్ బీయింగ్ 1. డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ 1 ఉండాలా. ఓకే. నెక్స్ట్ U ఈజ్ అన్ M/n మ్యాట్రిక్స్ ఇన్ సమ్ ఎక్లాన్ ఫామ్. ఓకే. U అనేది కూడా M/n అనేది ఎక్లాన్ ఫామ్లో ఉండాలి. A ఈక్వల్ టు L ఇంటూ యూగా రాయగలిగి ఉండాలి. A ఈక్వల్ టు L ఇంటూ యూగా రాస్తే అప్పుడు మనం LU డికంపోజిషన్, ఏని LU అనే 2 పార్ట్లుగా డివైడ్ చేశాము. దాన్ని LU డికంపోజిషన్ అని చెప్తారు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ LU డికంపోజిషన్. సపోజ్ వీ వాంట్ టు సాల్వ్ M/n సిస్టమ్ AX ఈక్వల్ టు B. మనకి M/n మ్యాట్రిక్స్ ఉంది, అది AX ఈక్వల్ టు B అనే ఫార్మేట్లో ఉంది. ఇఫ్ వీ కెన్ ఫైండ్ LU డికంపోజిషన్ ఫర్ A, then solve AX equal to B. It is enough to solve the system Ly equal to B, Ux equal to Y. Ux equal to Y. మీరు AX equal to Bని సాల్వ్ చేయాలంటే కనుక Ly equal to B, Ux equal to Yని సాల్వ్ చేస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. Thus the system Ly equal to B can be solved by the method of forward substitution, and the system Ux equal to Y can be solved by the method of backward substitution. Okay. Ly ఈక్వల్ టు బీ నేమ్ ఫార్వర్డ్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో, Ux ఈక్వల్ టు వై నేమ్ బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే. దే గివెన్ వన్ ఎగ్జాంపుల్ హియర్. సీ దిస్ ఎగ్జాంపుల్. కన్సిడర్ ద గివెన్ సిస్టమ్ Ax ఈక్వల్ టు బి లైక్ దిస్. A ఈక్వల్ టు బి, ఏ అనేది ఇలా ఉంది, బి ఈక్వల్ ఇలా ఉంది. ఓకే. A ఈక్వల్ టు L ఇంటూ యూ లాగా డివైడ్ చేయొచ్చు దీన్ని. ఓకేనా. L ఇంటూ యూ, లోయర్ ట్రయాంగిల్ అండ్ అప్పర్ ట్రయాంగిల్. ఓకే. లోయర్ ట్రయాంగిల్లో 1 1 1 ఇలా చేసి చేయొచ్చు. ఓకే. యూలో ఇలా చేసాం. ఓకే. టు సాల్వ్ AX ఈక్వల్ టు బి, ఫస్ట్ ఈ సాల్వ్ Ly ఈక్వల్ టు బి బై ఫార్వర్డ్ సబ్స్టిట్యూషన్. L ఇంటూ వై ఈక్వల్ టు బి. ఓకేనా. టు గెట్ y1 y2 y3 మనకి ఈజీగా మనకి y ఈక్వల్ టు సొల్యూషన్ వచ్చేసింది. L అంటే తెలుసు కదా, వైగా రావాల్సింది, బి ఉంది, వై తెలియాలి, వై తెలిసేసింది. నవ్ సాల్వ్ Ux ఈక్వల్ టు వై బై బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్. అంటే బ్యాక్వర్డ్ ఏం లేదు, వైని తీసుకుంటాం, ఇప్పుడు x1 x2 x3 రావాలంతే. ఓకే. రైట్. ఎక్స్ మనం మల్టిప్లై చేస్తే దీనికి ఇన్వర్స్ చేస్తాం కాబట్టి ఇది మనకి AX ఈక్వల్ టు బి లాగా ఉంది. X ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఇన్వర్స్. ఓకే. అది మనం మల్టిప్లై చేస్తే కనుక ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఇది LU డికంపోజిషన్ అంటాం. LU డికంపోజిషన్. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ ఇచ్చారు, ఏదో వచ్చింది, దాన్ని మీరు అప్పర్ ట్రయాంగిల్, రోయల్ ట్రయాంగిల్, రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్ చేస్తే కనుక అప్పర్ ట్రయాంగిల్, రోయల్ ట్రయాంగిల్ అలా వస్తూ ఉంటుంది. ఇది ఒక థీరము, అలా చేయొచ్చు అని చెప్పి చేశారు. నెక్స్ట్ ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్ పైన R1 R2 ఆపరేషన్స్, రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్ చేసి అప్పర్ ట్రయాంగిల్, లోయర్ ట్రయాంగిల్గా మార్చడం జరిగింది. LU డికంపోజిషన్ చేయడం జరిగింది థీరమ్స్ యూజ్ చేసి. రైట్. అది థర్డ్ యూనిట్ అండి. ఓకే. నెక్స్ట్ షార్టెస్ట్ పాత్ ఇన్ గ్రాఫ్స్. కమింగ్ టు ద ఫోర్త్ యూనిట్, షార్టెస్ట్ పాత్. ఈ ఫ్లాయిడ్ వార్ష్ అల్గారిథం యూజ్ చేసి మనం షార్టెస్ట్ పాత్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫ్లాయిడ్ వార్ష్ యూజింగ్ షార్టెస్ట్ పాత్, ఫ్లాయిడ్ వార్ష్ యూజ్ చేస్తాం. చూడండి ఫ్లాయిడ్ వార్ష్ ఎలా యూజ్ చేస్తామో చెప్తాను. షార్టెస్ట్ పాత్ క్యాలిక్యులేట్ చేయడం.
చూడండి, ఫ్లాయిడ్-వార్షల్ అల్గారిథం. సపోజ్ ద గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. ఫ్లాయిడ్-వార్షల్ అల్గారిథం ఇలా ఉందండి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి కదా. a⁴ నుంచి a⁴ వరకు క్యాలిక్యులేట్ చేయాలి. a⁴ అంటే ఎడ్జసెంట్గా ఉన్న వాటికి వాల్యూస్ వేసుకుంటూ వెళ్తాం. చూడండి ఇక్కడ దీని గురించి చెప్తారు ఫ్లాయిడ్-వార్షల్ అల్గారిథం. ఫాలో స్టెప్స్ బిలో టు ఫైండ్ ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఆల్ ద pairs of vertices. Create a matrix a⁴ of dimension n by n, where n is the number of vertices. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ vertices ఉంటే అంత ఆర్డర్ ఉన్న మ్యాట్రిక్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. దానికి ఒక a⁴ అని నేమ్ ఇస్తాము అని చెప్పారు. ద రో అండ్ కాలమ్ ఆర్ ఇండెక్స్డ్ యాజ్ i and j రెస్పెక్టివ్లీ. i and j ఆర్ ద vertices ఆఫ్ ద గ్రాఫ్. ఒక ఐజేలు మనకి ఇక్కడ రాసారులే 1 2 3 4 1 2 3 4 రాయాలి ఐజేలు అయితే. నెక్స్ట్, ఈచ్ సెల్ a of ij is filled with the distance from ith vertex to the jth vertex. If there is no path from ith to jth vertex, the cell is left as infinity. మనకి ఐ నుంచి జేకి ఎంత డిస్టెన్స్ ఉంటే అంత డిస్టెన్స్ దీంట్లో వేస్తాము. ఒకవేళ అలా రూట్ లేకపోతే కనుక ఇన్ఫినిటీ వేయండి అని చెప్పారు. సో ఫస్ట్ a⁴ 1 నుంచి 1కి లేదు 0, 1 to 2, 1 నుంచి 2 రూట్ ఉందా? ఉంది, విత్ డిస్టెన్స్ 3. నెక్స్ట్ 1 to 3, 1 నుంచి 3కి రూట్ లేదు, ఇన్ఫినిటీ. నెక్స్ట్ 1 to 4, 1 నుంచి 4కి ఉంది రూట్ 5 విత్ వాల్యూ 5. నెక్స్ట్ 2 నుంచి 1కి రూట్ ఉంది 2, 2 to 1 2. నెక్స్ట్ 2 నుంచి 2కి 0. నెక్స్ట్ 2 నుంచి 3కి రూట్ లేదు కాబట్టి ఇన్ఫినిటీ. నెక్స్ట్ 2 నుంచి 4కి రూట్ విత్ డిస్టెన్స్ 4 ఉంది, 2 to 4 4 వేసాం. అలాగే 3 to 1, 3 నుంచి 1కి, 3 నుంచి 1కి డైరెక్ట్గా రూట్ లేదు, ఓకేనా? సో ఇన్ఫినిటీ. 3 to 2 ఉంది 1, 3 to 3 0, 3 to 4 రూట్ లేదు, 3 నుంచి 4కి డైరెక్ట్గా ఉండాలి ఎడ్జ్ లేదు, సో ఇన్ఫినిటీ. అలాగే 4 నుంచి 1కి, 4 నుంచి 1కి లేదు, 4 నుంచి 2కి లేదు, 4 నుంచి 3కి మాత్రం ఉంది అంతే. 4 to 3 అనేది 2, ఇది వేసాం, రిమైనింగ్ 0. a⁴ అంటే జస్ట్ ఎడ్జసెంట్గా ఉంటేనే ఆ డిస్టెన్స్ వేయాలి, లేకపోతే వేయకూడదు. దిస్ ఈజ్ a⁴. నెక్స్ట్, నౌ క్రియేట్ ఏ మ్యాట్రిక్స్ a⁴1 యూజింగ్ మ్యాట్రిక్స్ a⁴. ఎలా? ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ అండ్ ద ఫస్ట్ రో ఆర్ లెఫ్ట్ యాజ్ దే ఆర్. a⁴0లో ఉన్న బట్టి ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ని ఏం చేయొద్దు, అలాగే ఉంచేసేయండి. ద రిమైనింగ్ సెల్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వే. ఓకే, రిమైనింగ్ సెల్స్ని ఎలా చేస్తాం చూడండి. లెట్ k be the intermediate vertex in the shortest path from source to destination. మన k అనేది ఇంటర్మీడియట్ వర్టెక్స్, సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు. ఇన్ దిస్ స్టెప్ k is the first vertex. a of ij filled with a of ik plus a of kj if a of ij greater than a of ik plus a of kj. ఓకే, మీరు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తున్నారు. ఇక్కడ మధ్యలో అనే ఊరు కే అనే ఊరు ఉంది. ఐ నుంచి జేకి, స్టేషన్ ఐ, సోర్స్ ఐ నుంచి డెస్టినేషన్ జేకి రీచ్ అవుతున్నారు వయా కే ద్వారా. మీరు డైరెక్ట్ రూట్ ఉంటే ఐ నుంచి జేకి డిస్టెన్స్ అంతా తెలుస్తుంది. అలా కాకుండా వేరే ఊర్లో నుంచి వెళ్ళినప్పుడు డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు వయా కేతో వెళ్ళినప్పుడు. ఏది స్మాలెస్ట్గా ఉంటే వయా కేతో వెళ్ళినప్పుడు, ఐ నుంచి జేకి వెళ్ళినప్పుడు స్మాలెస్టా, లేదా డైరెక్ట్గా ఐ నుంచి జేకి వితౌట్ కేతో వెళ్ళినప్పుడు స్మాలెస్టా చెక్ చేసుకుని దాంతో ఏ ఆఫ్ ఐజేని ఫిల్ చేస్తాము. ఓకే, దాంతో ఐ ఆఫ్ ఐజేని ఫిల్ చేస్తాము. ఫస్ట్ దాంతో వయా వెళ్ళేది లేదు, ఇక్కడ వయా ఒక వర్టెక్స్తో వెళ్ళొచ్చు. ఓకే, ఏ ఆఫ్ 1 అంటే ఒక వర్టెక్స్తో వెళ్ళొచ్చు, అది మీనింగ్. ఓకేనా, రైట్. ఏ ఆఫ్ 1 ఒక ఫస్ట్ దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని యాస్టీజ్గా అలా ఉంచేసాం. 1 1 అదే ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉన్నటువంటి ఏ ఆఫ్ 0లో వాల్యూస్ అలాగే ఉంచాం. ఇక నెక్స్ట్ ఏమన్నా 2 2 2 3 2 4 3 2 3 3 3 4 4 2 4 3 4 4 వేయాలి. ఎలాగో డయాగ్నల్ 0 వేస్తాం, ఎందుకంటే 2 నుంచి 2 ఉండదు, 3 నుంచి 3 ఉండదు, 4 నుంచి 4కు రూట్ ఉండదు కాబట్టి 0 వేస్తాం. ఆ ఊరు నుంచి ఆ ఊరికి డిస్టెన్స్ 0 కదా, అందుకు. ఇప్పుడు మనం 2 నుంచి 3 క్యాలిక్యులేట్ చేయాలి. 2 to 3 వెళ్ళేటప్పుడు ఈ మ్యాట్రిక్స్లో 2 to 3 వెళ్ళేటప్పుడు చూడండి, 2 నుంచి 3కి వెళ్ళేటప్పుడు వయా 1 వెళ్ళొచ్చు. ఓకే, అలాంటి రూట్ ఏమైనా ఉందని చూడొచ్చు. 2 నుంచి 3కి డైరెక్ట్గా లేదు. 2 నుంచి 1కి వెళ్ళి 1 నుంచి 3కి వెళ్ళే రూట్ ఉందా, అది కూడా లేదు. సో 2 to 3, 2 నుంచి 3కి ఎలా వెళ్తాము? లేదు, ఇది బై మిస్టేక్ వేశారండి. ఇక్కడ 2 to 3 9 వేశారు. 2 నుంచి 3కి లేదు రూట్. 2 నుంచి 4కి, 2 నుంచి 4కి ఇంతకుముందు 4 ఉంది. అలా కాకుండా మనం 2 నుంచి 1కి వెళ్ళి 1 నుంచి 4కి కూడా వెళ్ళొచ్చు.
అటు వెళ్తే 7 అయింది. కాబట్టి 2 నుంచి 4కి దగ్గరగా ఉన్న డిస్టెన్స్ 4 కాబట్టి దాన్ని అలాగే ఉంచేస్తాం 4. నెక్స్ట్ 3 నుంచి 2కి 3 నుంచి 2కి డైరెక్ట్గా 1 ఉంది, అది వాడుకోవచ్చు. నెక్స్ట్ 3 నుంచి 4కి యాక్చువల్గా అయితే ఇక్కడ లేదు, ఓకేనా. 3 నుంచి 4కి వయా 1 వెళ్ళాలి 3 నుంచి 4కి వెళ్ళేటప్పుడు, ఓకేనా, వయా వర్టెక్స్ 1. 8 వేశారు 3 to 4, అలా వెళ్ళదులేండి, అసలు వెళ్ళదులే. వయా 1 ఒక వర్టెక్స్ 1 ఒక ఊరు నుంచి వెళ్ళాలి, వెళ్తే ఏమైనా డిస్టెన్స్ తగ్గిద్దా లేదా చూసుకోవాలి. అలా వయా 1 వేసినప్పుడు ఎలా వెళ్తుందో చెక్ చేసాము, కానీ ఈ మ్యాట్రిక్స్లో కొంచెం రాంగ్ ఇచ్చారు, మీరు మామూలుగా వేయండి. నెక్స్ట్ ఏ స్క్వేర్ అనుకోండి, 2 వర్డ్ల నుంచి వెళ్ళొచ్చు, ఎనీ 2 వర్డ్సెస్ మీరు ఫిక్స్ చేయాలి, 1, 2 ద్వారా వెళ్ళటం ఏ స్క్వేర్ అంటే. అంటే ఒక ఊరు నుంచి ఐ నుంచి జేకి వెళ్ళాలంటే మీరు ఇంటర్మీడియట్గా 2 వర్డ్ల నుంచి వెళ్ళొచ్చు, కావాలంటే 2 ఊళ్ళ నుంచి వెళ్ళచ్చు, కావాలంటే ఒక ఊరు నుంచి వెళ్ళచ్చు, కానీ మీరు మ్యాక్సిమం వయా 2 సిటీస్ నుంచి వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళినా సరే మినిమం డిస్టెన్స్ డైరెక్ట్గా ఐజే ఉంటే అది తీసుకుంటాం, లేదా విత్ సింగిల్ వర్టెక్స్ ఉంటే అది తీసుకుంటాం, లేదా వయా 2 వర్సెస్ ఉంటే అది తీసుకుంటాం. అదే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. అయితే ఏ స్క్వేర్లో ఏం చేయాలి, సెకండ్ రో సెకండ్ కాలం ఫిక్స్ చేయాలి, డయాగనల్ అన్ని జీరోస్ వేయాలి. ఇక మిగిలింది ఏంటి, 1 నుంచి 3కి 1 నుంచి 3కి వెళ్ళేటప్పుడు 1 నుంచి 3కి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా అయితే దెర్ ఇస్ నో రూట్, ఓకేనా. 1 నుంచి 3కి వెళ్ళేటప్పుడు, ఓకేనా. 1 నుంచి 2కి వెళ్ళి 2 నుంచి 3కి వెళ్ళొచ్చా అంటే లేదు. 1 నుంచి 4కి వెళ్ళి 4 నుంచి 3కి వెళ్ళొచ్చు, అలా ఉంది. సో ఆ రూట్ని చూజ్ చేసుకుంటాం. అలా మీరు ఎనీ 2 సిటీస్ తీసుకుని మధ్యలోంచి అయినా వెళ్ళొచ్చు, అది ఏ స్క్వేర్. అలాగే మళ్ళీ ఏ క్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ క్యూబ్ అంటే వయా 3 వర్సెస్, ఏ పవర్ 4 అంటే ఇంక ఎట్లయినా వెళ్ళొచ్చు, మనం 4 ఉన్నాయి కదా, ఎట్లయినా వెళ్ళని మనకి మినిమం షార్టెస్ట్ రూట్ రావాలి, అది ఏ పవర్ 4. ఇది ఎప్పటి వరకు చేస్తామంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వర్సెస్ ఉంటే అన్ని నెంబర్ అంత వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక ఫైనల్గా అది ఏ పవర్ 0 నుంచి n వర్సెస్ ఉంటే ఏ పవర్ n వరకు, అంటే టోటల్గా n+1 మ్యాట్రిసెస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి, n+1 మ్యాట్రిసెస్ వస్తాయి. ఇది ఫ్లాయిడ్ వార్షల్ అల్గారిథం. ఇది ఎప్పుడు పనికి వస్తుంది ఫ్లాయిడ్ వార్షల్ అల్గారిథం అంటే, ఓన్లీ వెయిట్స్ అనేవి పాజిటివ్గా ఉంటేనే, నాన్ నెగిటివ్ వెయిట్స్ ఉన్నప్పుడు మాత్రం ఫ్లాయిడ్ వార్షల్ అల్గారిథం ఫైండ్స్ ద ఆల్ పెయిర్స్ షార్టెస్ట్ పాత్. ఆల్ పెయిర్స్ అంటే మీరు ఏమైనా తీసుకోండి, 1 నుంచి 1కి ఇదే ఇక డిస్టెన్స్, 1 నుంచి 2కి 3, ఇంతకు మించి ఇంకా పోదు. అలాగే 3 నుంచి 4కి ఇంకా 5 డిస్టెన్స్, ఏ 2 వర్సెస్ తీసుకున్నా వాటి మధ్య మినిమం డిస్టెన్స్ని చెప్తుంది అనమాట. ఇది ఆల్ పెయిర్ షార్టెస్ట్ పాత్. ఇది ఫ్లాయిడ్ వార్షల్ అల్గారిథం, లేదా రాయ్ ఫ్లాయిడ్ వార్షల్ అల్గారిథం అంటారు. వీళ్ళ ముగ్గురు కలిపి కనిపెట్టారండి. ఫ్లాయిడ్ అనే అతను, వార్షల్, రాయ్ ఒకడు, ఫ్లాయిడ్ ఒకడు, వార్షల్, ఓకేనా. రాయ్ ఫ్లాయిడ్ వార్షల్ అన్నా ఇదే, ఫ్లాయిడ్ వార్షల్ అల్గారిథం అన్నా కూడా ఇదేనండి, ఓకే. ఇది నెక్స్ట్ ఇక మనం ఈ 4th యూనిట్ని కంటిన్యూ చేద్దాం. ఫ్లాయిడ్ వార్షల్ అల్గారిథం ఇది అల్గారిథం అంటే సింపుల్ అల్గారిథం. నెక్స్ట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అవి ఇంకా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ డైనమిక్ ప్రోగ్రామింగ్. అదే ఫ్లాయిడ్ వార్షల్ అల్గారిథం ఇక్కడ కాపీ పేస్ట్ చేశారు అంతే, అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్లాయిడ్ వార్షల్ అల్గారిథంకి టైం కాంప్లెక్సిటీ. ఫ్లాయిడ్ వార్షల్ అల్గారిథంలో మనం ఒక మ్యాట్రిసెస్ తీసుకున్నాం కదా, ఓకే. k = 1 to n, i = 1 to n, j = 1 to n, ఓకే. ఫస్ట్ ఇనీషియల్గా మ్యాట్రిక్స్ సైజ్ n/n సైజ్ ఉన్న మ్యాట్రిక్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏ పవర్ k ఆఫ్ ij = మినిమం ఆఫ్ ఏ పవర్ k - 1 ij ప్లస్ ఏ పవర్ k - 1 ik ప్లస్ ఏ పవర్ k - 1 kj అని ఒక ఫార్ములా యూజ్ చేసి మనం చేస్తుంటాం. సో ఇక్కడ ఎన్ని nలు ఉన్నాయి అంటే, ఎన్ని ఫర్ లూప్లు ఉన్నాయి, 3 ఫర్ లూప్స్. ఎన్ని nలు ఉన్నాయి, 3 n's ఉన్నాయి, కాబట్టి n × n × n, big O of n cube. There are 3 for loops, okay. Each loop has constant complexity, so the time complexity of Floyd Warshall algorithm is big O of n cube. Big O of n cube. Space ఎంత కావాలంటే big O of to find the transitive closure of a direct graph, to find the inversion of real matrices, okay, for testing whether an undirected graph is bipartite or not. ఇక్కడ అన్ని చోట్ల ఫ్లాయిడ్ వార్షల్ యూజ్ చేసుకోవచ్చు, ఓకే. అది దట్ ఈస్ ద ఫ్లాయిడ్ వార్షల్ అల్గారిథం.
Right. Okay, this is the Floyd Warshall algorithm. లేదా రాయ్ ఫ్లాయిడ్ వార్షల్ algorithm అంటారు. టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అవి. నెక్స్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ అవి చెప్తానండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.